హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ చెట్టు వచ్చేసి మా ఎదురింటి వాళ్ళది సన్నజాజుల చెట్టు. చాలా బాగుంటుంది. ఈ చెట్టు నిండా ఫ్లవర్స్ ఉంటాయండి. అలాగే చెట్టు నిండా సీతాకోక చిలుకలు కూడా ఉంటాయి. నేను ఈసారి ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బాగుంటుందండి. మొత్తం పూలన్నీ విచ్చుకొని చాలా బాగుంటుంది. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. వర్షం పడేటట్టుందనమాట. ఇక్కడ చూసారా రితిక్, వాడు వచ్చేసి ఐస్ క్రీమ్ కొనిపిమ్మని గొడవ చేస్తున్నాడండి. రోడ్డు మీద నిలబడి ఐస్ క్రీమ్ బండి వచ్చిందనమాట. వీడు వచ్చేసి మా హౌస్ ఓనర్ వాళ్ళ బాబు అనమాట. వీడు వాడితో కలిసి ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు. ఈలోపు ఐస్ క్రీమ్ బండి వచ్చేసరికి ఇప్పిమని గొడవ చేస్తున్నాడు. బట్ వాడికి కోల్డ్ కాఫ్ అయింది, సో ఇప్పించలేదన్నమాట. తర్వాత మేమందరం కలిసి గోరింటాకు కోయటానికి కొంచెం మా విలేజ్లో అవుట్స్కట్స్లో గోరింటాకు చెట్టు ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళాము. చూసారు రోడ్ అంతా ఎంత విశాలంగా ఉందో, వర్షం పడేలా ఉంది. ఈ చెట్టు చూసారు ఎంత బాగుందో కదా. ఇంకా మేము కవర్ చేయలేకపోయాం. దాని నిండా ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగుంది. తర్వాత ఈ గుడి వెనకాలే ఉందండి గోరింటాకు చెట్టు. గుడి చూసారా ఎంత బాగుంటుందో అండి. చాలా పెద్ద టెంపుల్ అనమాట. మేము వచ్చేసి ఇంకా లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ ఒక చెట్టు ఉంటుందండి చిన్నది. దానికైతే ఒక్క ఆకు కూడా లేదనమాట. అందరు కోసేశారు ఆల్రెడీ. ఆషాఢం సేల్ లాగా గోరింటాకు కూడా ఆషాఢం సేల్ అనమాట. తర్వాత ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ అని చెప్పా కదా, టెంపుల్ చూసారా వ్యూ ఎంత బాగుందో. పైనంతా మబ్బులు పట్టేసి కింద టెంపుల్ చాలా బాగుంది. ఇదేనండి గోరింటాకు చెట్టు. చాలా పెద్ద చెట్టు. అప్పటికే కొంచెం డల్ అయిపోయింది అట్మాస్ఫియర్ అంతా, లైట్ అంతా ఫేడ్ అయిపోయింది. బట్ నేను మీకు క్లిప్పింగ్ తీయడానికి ట్రై చేసా. తిని వచ్చేసి రాజీ అండి, నా ఫ్రెండ్. నా మ్యారేజ్ అయి 9 years అప్పటి నుంచి తను నా ఫ్రెండే అనమాట. తను వచ్చేసి చావలి, తను కూడా మా ఫ్రెండ్. తిని వచ్చేసి అనుష, ఎదురింటి వాళ్ళ పాప. తిని వచ్చేసి మా హౌస్ ఓనర్ అండి. మాతో సరదాగా ఎక్కడికైనా వస్తారు. తను కూడా మాతో కలిసిపోతారు. హౌస్ ఓనర్లా ఉండరు అనమాట. మాతో కలిసిపోయి తను కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి మేము సరదాగా గోరింటాకు కోస్తూ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ కబుర్లు, ఎన్నో బోల్డెన్ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. నాకైతే చాలా లైట్గా ఉంది. చాలామంది ఇప్పుడు ఆషాఢ మాసం కదా, చాలామంది వస్తూ ఉన్నారు, కోస్తూ ఉన్నారు అంటే అక్కడ వాళ్ళు చెప్తున్నారనమాట మాతో. సో మేము ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయి తీసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాము. మేము అందరం కూర్చొని గోరింటాకు పెట్టుకోవడం అదంతా, ఓకేనా? మేము ఇట్లా ఆకంతా కోసేసిన తర్వాత మళ్ళీ ఇంటికి త్వరగా వెళ్ళిపోవాలి, వర్షం పడేటట్టుందని త్వరగా కోస్తున్నాము అనమాట. ఇక్కడ వచ్చేసి సీతాఫలం చెట్టు అండి ఇది. దానికి సన్నగా ఫ్లవర్స్లా వస్తాయి, తర్వాత ఫ్రూట్స్ మాదిరిగా వస్తాయి అన్నమాట. చూసారా, ఆకు అనేది లేకుండా కోసేసారండి మొత్తము. ఇంకా లాస్ట్ మేమే అనుకుంటున్నా. ఇంకా తర్వాత కోయటానికి కూడా ఇంకా ఏం లేదు చెట్టుకి. చూసారా, మేమందరం ఇంకా బయలుదేరిపోతున్నాం. గుడి చూసారా ఎంత బాగుందో. ఈసారి దర్శనం చేసుకునేటప్పుడు వీడియో నేను మీకు తప్పకుండా యాడ్ చేస్తాను టెంపుల్ది. రాజీ చూసారా, తెగ కోసేస్తుంది. మేమందరం వచ్చాక వెనక్కి వెళ్ళి ఇక మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఒక క్లిప్పింగ్ తీసాను, నేను మీకు అది యాడ్ చేసా. గోరింటాకు అది కోసాము. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే గోరింటాకు కోసుకొని వచ్చేసాము. అందరం చక్కగా మాట్లాడుకుంటా వెళ్ళి సాయంత్రం పూట చల్లగాలికి హాయిగా మాట్లాడుకుంటా వెళ్ళాము. గోరింటాకు కోసుకున్నాము. యాక్చువల్గా ఊరు మొత్తంలో పెద్ద చెట్టు ఉందన్నమాట అక్కడ ఆ రైస్ మిల్లో. సో అందరూ కోసుకోవడానికి అక్కడికే వెళ్తున్నారనమాట. ఇవాళ మార్నింగ్ కూడా వచ్చి కోసుకున్నారు. సో ఆకులు కూడా తక్కువ ఉన్నాయి, అయినా కూడా కోసుకున్నాము మేము ఉన్న దాంట్లోనే. బాగా స్వెట్టింగ్ వస్తుంది. కిచెన్లో ఉన్నాను, బాబుకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. హోమ్ మేడ్ సెర్లాక్ నేను ఆల్రెడీ మీకు వీడియోస్లో షేర్ చేసుకున్నా కదా. సాయంత్రం అప్పుడు బాబుకి నేను అదే పెడతానండి. అది పెడితే కడుపు నిండుగా ఉన్నట్టు ఉంటుంది వాడికి. ఈవినింగ్ 7:30 ఆ టైంకి పెడతాను. 8:30 దాకా ఆడిపించుకుంటా. ఒక్కోసారి 10 దాకా కూడా ఆడుకుంటాడు బాబు. ఒకవేళ 10 దాకా ఆడుకున్నాడు అంటేనేమో ఇంకోసారి బనానా పెడతాను. ఒకవేళ 9:30 ఆ టైంకి పడుకున్నాడు అనుకో, 9కి ఆ టైంకి ఇదే సరిపోతుంది వాడికి ఫుడ్. ఇంకా స్పెషల్గా ఏమీ చేయవసరం లేదు. తిప్పుకుంటూ ఉండాలి మధ్యలో, లేకపోతే అడుగంటుతుంది. నేను గోరింటాకు కోసుకోవడానికి వెళ్ళేటప్పుడు వాడికి ఆల్రెడీ ఒక బనానా పెట్టేసి అత్తయ్య గారికి ఇచ్చెళ్ళాను. సో వాడు బాబు అత్తయ్య గారి దగ్గర ఉన్నాడనమాట. చికెన్ ఫ్రై రెసిపీ కూడా నేను యాడ్ చేస్తాను ఇందులో, చూసేయండి. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం వరకు అస్సలు మర్చిపోకండి. మీరైతే రెసిపీ కూడా చూసేయండి. నేను ఆల్రెడీ టీ పెట్టుకున్నాను అనమాట, అది తాగేస్తాను, ఓకేనా? మీరైతే రెసిపీ చూసేయండి.
చూసారుగా బాబు కోసం ఫుడ్ తయారు చేస్తున్నాను, హోమ్ మేడ్ సెర్లాక్. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి, ఆల్రెడీ వీడియో ఉంది. ఇప్పుడు వచ్చేసి నేను చికెన్ ఫ్రై రెసిపీ చూపిస్తాను. ముందుగా మసాలా కోసం దీంట్లో అల్లము, పచ్చిమిర్చి, ఒక టమోటా, కొత్తిమీర కొంచెం, పుదీనాకు అనేది మన ఇష్టం అండి, నా దగ్గర ఉంది సో వేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత పేస్ట్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఒక ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, అల్లము, పుదీనాకు, కొత్తిమీర అనమాట. ఇవన్నీ వేసి ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టేసుకున్నాను. కొత్తిమీరను పుదీనాకు అలా వేయటం వల్ల ఏంటంటే మనకి కర్రీలో వేస్తే తీసి పక్కన పెట్టేస్తారండి. కొంచెం అంత మసాలాలో వేసుకుంటే మనకి హెల్త్కి కూడా మంచిది కాబట్టి అది కూరలో వెళ్ళిపోతుంది, తినేస్తారు. అలా కర్రీలో కనిపిస్తే మటుకు మా ఇంట్లో అయితే తీసి పక్కన పెడతారు. అందుకని నేను ఫ్రై చేసేటప్పుడు మటుకు మసాలాలో అలా యాడ్ చేస్తాను, కర్రీకి అయితే యాడ్ చేయను. చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ వేసేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి. ఇదైతే నేను ఎలా తయారు చేస్తానన్నది మాత్రమే షేర్ చేసుకున్నానండి, నేను ఫ్రై అలా చేస్తానన్నది. మీరు ఇంకేదైనా డిఫరెంట్గా చేస్తారనుకుంటే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈసారి నేను చేసినప్పుడు అలా కూడా ట్రై చేస్తాను. తర్వాత మనకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కారం, స్పైసీకి సరిపడా కారం అండి. నేను ఆల్రెడీ మసాలాలో కూడా కారం యాడ్ చేశాను, అదే పచ్చిమిర్చి యాడ్ చేశాను కదా, సో కొంచెం అంత వేసాను. తర్వాత కొన్నంత పచ్చిమిర్చి చిలుకల్లా కట్ చేసి యాడ్ చేసుకున్నాను, ఒక 3-4. కొంచెం కరివేపాకు, పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కకి పట్టేలాగా మనం వేసిన మసాలా అదంతా ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలి బాగా. మీరు కావాలంటే కారం తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఫ్రై చేసిన తర్వాత ఎండింగ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇలాగే చేస్తాను. ఇంకెలాగైనా చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందా ఏంటో అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఓకేనా. ఈసారి నేను అలా ట్రై చేస్తాను. తర్వాత నాకు ఫ్రైకి సరిపడా ఆయిల్, మొత్తం కర్రీకి సరిపడా ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మనకి రిక్వైర్ అయితే తర్వాత కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలదిప్పుకొని కొద్దిసేపు పక్కన పెట్టేస్తానండి, ఒక 1/2 అవర్ అయినా. ఇమీడియట్గా అన్నా చేసుకోవచ్చు, బట్ నేనైతే ఒక 1/2 అవర్ పక్కన పెట్టేస్తాను. కొద్దిసేపు ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసిన తర్వాత మనం ఆ బౌల్ ఏదైతే కలుపుకున్నామో అది మొత్తం స్టవ్ మీద పెట్టేసుకొని, స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకొని మంచిగా ఒకసారి తిప్పేసి స్టవ్ మీద పెట్టుకున్నారంటే కొంచెంసేపు ఉడకాలండి. ఆయిల్ అంతా దాంట్లో ఎక్సెస్ వాటర్ అంతా వస్తుంది అనమాట బయటికి. ఆ వాటర్ అంతా పోయి ఆయిల్ బయటకు వచ్చేదా పైకి తేలుతూ ఉంటుంది, అప్పటిదాకా మనం ఉడకపెట్టుకోవాలన్నమాట. చూసారుగా ఎక్సెస్ వాటర్ అంతా కూడా పోయి శుభ్రంగా ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా ఆ వాటర్ అంతా ఇంకిపోయింది, ఆయిల్ ఒక్కటే ఉండిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే నాన్ స్టిక్ కడాయి పెట్టుకోవాలి. మీకు ఏదైనా పెట్టుకోవచ్చు, నేనైతే నాన్ స్టిక్ బాండి పెట్టుకున్నాను. తర్వాత కొంచెం అంతా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులో, ఎందుకంటే నాకు ఫ్రైకి సరిపడా ఆయిల్ సరిపోదు అనిపించింది నాకైతే, అందుకని కొంచెం అంతా యాడ్ చేసుకున్నాను. మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మనం ఏదైతే ఉడకబెట్టి పెట్టుకున్నామో కర్రీ అది యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా మనం కర్రీ ఫ్రై చేసే కంటే ఇలా కలిపి ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ గ్రేవీలా ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసేసుకోవాలి. అది కూడా యాడ్ చేసుకుంటే ఏమైందంటే మనకి ఫ్రై అయినా సరే కలుపుకోవటానికి కూడా బాగుంటుంది, రైస్లో కూడా కలిసిపోతుంది. మనం అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి మాడిపోకుండా
రెడ్గా వస్తుందన్నమాట. ఫ్రై అనేది ఎర్రగా వస్తుంది, అలాగే మాడిపోకుండా వస్తుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో మటుకు చికెన్ ఫ్రై చేయమాకండి, అస్సలు బాగుండదు టేస్ట్. లో ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే నిదానంగా ఫ్రై అయినా కానీ మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అప్పుడప్పుడు కలదిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే కొంచెం అడుగంటుతుందండి. నాన్ స్టిక్ బాండీ అయితే పర్వాలేదు, మామూలు బాండీ అయితే మటుకు అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలన్నమాట. మనకి కర్రీ అనేది బాయిల్ అయిపోయింది కాబట్టి ఒక 5 to 10 మినిట్స్లో మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. కొంచెం అలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పటికే కలర్ చాలా వరకు చేంజ్ వచ్చింది, చూసారా? ఫ్రై అనేది మనకి రెడీ అవుతుందన్నమాట. మీకు దగ్గరగా చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ లైటింగ్ ప్రాబ్లం వల్ల మీకు కొంచెం కలర్ అనేది షేడ్ కనిపించట్లేదు, కానీ బాగా ఫ్రై అయిందనమాట కర్రీ అనేది. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ వచ్చేసి ధనియాలు డ్రై రోస్ట్ చేసుకొని ఎండు కొబ్బరి చిన్నులపాయ వేసి పొడి చేసి పెట్టుకుందనమాట. ఈ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి మనం లాస్ట్లో. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలదిప్పేసి మసాలా వేసిన వెంటనే ఆఫ్ చేసామంటే ఆ ధనియాల పొడి వాసన వస్తుందండి. మసాలా యాడ్ చేసిన తర్వాత బాగా లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ అలా ఉంచామంటే ఆ సెగకి ఆ మసాలా వాసన అనేది మనకి పోతుంది, పచ్చి వాసన అంతా బాగుంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత బాగుంటుందండి ఫ్రైలోకి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు మగ్గనిస్తే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూసారుగా, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ సండేని మేమైతే చికెన్ ఫ్రైతో ఎంజాయ్ చేస్తాము. మీరు ఎలా ఎంజాయ్ చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేము రసం కూడా తయారు చేసుకున్నాం. రసం చికెన్ ఫ్రై సూపర్ కాంబినేషన్ అండి, తప్పకుండా ట్రై చేయండి. రసం చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. సాంబార్, పప్పుచారు, రసం ఈ 3 చికెన్ ఫ్రైలోకి సూపర్గా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.